కొంతమందికి ఎంత మంచి విషయాలు చెప్పినా వాళ్ళ మైండ్లోకి ఏవీ ఎక్కవు. ఎంత కూర్చోబెట్టుకొని వాళ్ళకి అది కాదు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము అని ఎంత చెప్పినా సరే వాళ్ళు కొంచెమైనా దాని గురించి మనస్సు ఇవ్వరు. ఎందుకు అంటే వాళ్ళ లోపల అజ్ఞానం అంతగా ఉంది అని. ఆ మూర్ఖత్వం అనేది మనసులో ఉంటే ఏది చెప్పినా వినాలనిపించదు. మంచి మాటలు ఏవి చెప్పినా కూడా వాళ్ళు పడచెవిన పెడుతూ ఉంటారు. అందు గురించి ఒక మాట అంటూ ఉంటారు, పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం అంటాం. ఉదాహరణకి పాముకి పాలు పోసామే అనుకోండి, అది ఏమవుతుంది? పాలు తాగిన పాము విషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. అది లోకంలో మనం చూస్తూ ఉంటాము. అట్లానే మూర్ఖులకి, చెడ్డవాళ్ళకి ఎన్ని చెప్పినా సరే, ఎన్ని మంచి మాటలు చెప్పినా అది అంటే కోపాన్ని తీసుకొస్తుందే తప్ప శాంతాన్ని వాళ్ళకు తెచ్చిపెట్టదు. ఆ మూర్ఖులకి ఉపదేశం చేసే కంటే కూడా మామూలుగా ఉండడం చాలా మంచిది.